భారత్పై టారిఫ్తో విరుచుకుపడుతోంది ట్రంప్. రష్యా నుంచి చమురు కొంటోందంటూ ఇండియాపై 50% సుంకాలు విధించారు అమెరికా అధ్యక్షుడు. అదనపు సుంకాలపై భారత్ ఘాటుగానే స్పందించింది. అది దురదృష్టకరమైన చర్యగా పేర్కొంది. అంతేకాదు అదనపు సుంకాలు విధించడం అన్యాయం, అసమంజసమని ప్రకటించింది భారత విదేశాంగ శాఖ. అనేక దేశాలు తమ సొంత ప్రయోజనాలు చూసుకుంటున్నట్టు గుర్తు చేసింది. జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవటానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులను అమెరికా లక్ష్యంగా చేసుకుంది. ఇప్పటికే భారత్ ఎగుమతులపై 25% టారిఫ్ విధించింది. అయినా ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినకుండా సంయమనంతో వ్యవహరించింది భారత్. కానీ తాజాగా జరిమానా కింద అదనంగా మరో 25% టారిఫ్లను విధించారు. అంటే అమెరికాకు భారత్ ఎగుమతులపై సుంకాలు 50% పెరిగాయి. చైనాపై వేసిన సుంకం కంటే భారత్పై 20% ఎక్కువ, పాకిస్తాన్ కంటే 31% ఎక్కువ. ఈ సుంకం 20 రోజుల్లో అమల్లోకి రానుంది. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం వల్ల ఉక్రెయిన్పై యుద్ధం కోసం రష్యాకు నిధులు సమకూరుతున్నాయని ట్రంప్ ఆరోపిస్తున్నారు. అందుకే జూలై 30న భారత్పై 25% సుంకాలను విధించారు. అవి నేటి నుంచి అమల్లో కానున్నాయి. ఇక ఆ రోజే జరిమానా విధిస్తామని కూడా చెప్పారు ట్రంప్. రష్యా చమురు కొనుగోళ్లపై భారత్ వెనక్కి తగ్గకపోవటం, రష్యాతో యూరోపియన్ యూనియన్, అమెరికా కూడా వాణిజ్యం జరుపుతుండటాన్ని భారత్ ఎత్తిచూపడంతో అదనంగా మరో 25% సుంకాలు విధించారు ట్రంప్. మొత్తం 50% సుంకాలు విధిస్తూ ఉత్తర్వులపై సంతకం చేశారు. అదనంగా విధించిన 25% టారిఫ్లు ఈ నెల 27 నుంచి అమల్లోకి రానున్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ ఆపకపోతే రెండో విడతగా మరిన్ని సుంకాలను విధిస్తామని హెచ్చరించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అయితే రష్యా నుంచి చమురు కొనుగోలుపై భారత్ తన వైఖరిని ఇప్పటికే స్పష్టం చేసింది. మార్కెట్ అంశాలపై ఆధారపడే దిగుమతులు ఉన్నాయని తెలిపింది. 140 కోట్ల మంది ప్రజల ఇంధన భద్రత తమ బాధ్యతని ప్రకటించింది.